హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గైస్, ఈరోజు వీడియోలో మనకు వచ్చేసరికి కొత్తగా న్యూ ఫీల్డ్ లెవెల్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట. సో నా దగ్గర ఏ డ్రెస్ అయితే ఉందో ఫీల్డ్ లెవెల్ ఈవెంట్ ఇది. సో అలాంటిది కొంచెం ఇప్పుడు ఏంటంటే బ్లూ కలర్లో తీసుకొచ్చాడు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆ బండిలో యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఛానల్ను కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని ఆలే పెట్టుకోండి. అప్పుడే లైవ్ చేసిన సరే లేదు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసరికి నా సెకండ్ ఛానల్. సో రీజన్ ఏంటంటే మెయిన్ ఛానల్లో అప్డేట్ వీడియో పెట్టాను అనమాట. సో అందుకే డైలీ 2 వీడియోస్ పెడితే మనకు అంత రీచ్ రాదు. సో ఛానల్ కూడా డెడ్ అయ్యే అవకాశం వస్తుంది. సో అందుకే ఈ సెకండ్ ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఫైనల్గా ఈ ఫేర్వెల్ ఈవెంట్ అయితే బండిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎన్ని డైమండ్స్ అయినా కూడా చూద్దాం ఈరోజు వీడియోలో. సో వీడియోని ఇంకెవరైతే లైక్ చేయలేదు ఫాస్ట్గా లైక్ చేసింది. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోతో ఒక 20K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతారు అనుకుంటున్నా ఈ వీడియోకి. అలాగే మన మెయిన్ ఛానల్ వ్యూయర్స్, రాకేష్ తెలుగు గేమింగ్ ఛానల్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ వీడియోకి అయితే మంచి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా. లైక్స్ టార్గెట్ వచ్చేసరికి ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే సో చాలా కష్టపడి తీశాను కదా, సో డైమండ్స్ వేస్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ స్పిన్ ట్రై చేసి చూద్దాం. ఫ్రీ స్పిన్ అనమాట. సో ఫ్రీ స్పిన్లో మనకు వచ్చిన రివార్డ్ చూసుకుంటే ఒక బ్యానర్ ఇచ్చాడు. సో అవతార్స్ బ్యానర్స్ ఉంటాయి కదా, సో అవి ఇచ్చాడు అనమాట. అండ్ సెకండ్ స్పిన్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్ ఉంది. నార్మల్గా 19 డైమండ్స్, బట్ ఏంటంటే ఇక్కడ 9 డైమండ్స్తో వస్తుంది. బ్యానర్స్ అవతార్స్ అయితే అయిపోయినాయి 2 స్పిన్స్లలో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పిన్ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసరికి మూడో స్పిన్కి 19 డైమండ్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో 19 డైమండ్స్లో చూసుకుంటే మనకు వచ్చేసరికి సో ఒక గోల్డ్ కార్డ్ వచ్చింది. సో అది వచ్చేసరికి అది కూడా 5 days ఎంత ఉందన్నమాట. నెక్స్ట్ స్పిన్ 39 డైమండ్స్. సో ఈ 39 డైమండ్స్లో ఏమొస్తుంది అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి సో 39 డైమండ్స్లో మనకు వచ్చేసరికి సో మనకి ఏకే సంబంధించి యాట్రిబ్యూట్స్ పెంచడానికి అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగపడే సో టోకెన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 99 డైమండ్స్ స్పిన్ చేసి చూద్దాం. సో 99 డైమండ్స్కి మనకి ఒక క్రియేట్ వచ్చిందనమాట. క్రియేట్లో స్కై స్కిన్ వచ్చింది. సో ఇంకా మనకి 3 ఉన్నాయి. సో మూడిట్లో ఒక స్పిన్కి అయితే మనకి ఫ్రాగ్మెంట్ కార్డు వచ్చింది, ఫ్రాగ్మెంట్స్ వచ్చినాయి. ఇంకా 2 స్పిన్లు. సో ఫైనల్గా గ్రాజ్ వచ్చింది. ఇంకా డైరెక్ట్గా క్లిక్ చేస్తే సరిపోతుంది. 599 డైమండ్స్కి ఇంకా లాస్ట్ స్పిన్కి ఫైనల్గా మనకైతే ఫీల్డ్ ఈవెంట్ బండిల్ అయితే వచ్చింది. అలాగే మీకు ఎన్ని స్పిన్స్కి ఈ ఫీల్డ్ ఈవెంట్ బండిల్ వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోండి. సో అలాగే మన దగ్గర 3 వెపన్ రోల్ వాచర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి స్పిన్ చేసి చూద్దాం మనకి M4 ఏమైనా తగిలే ఛాన్స్ అయితే ఉంటుందో లేదో. సో 2 స్పిన్ చేసా, టెంపరీగా అయితే వచ్చింది. సో మూడో స్పిన్ కూడా ట్రై చేసి చూద్దాం ఒకసారి. సో లాస్ట్ స్పిన్ వచ్చేసరికి మళ్ళీ మనకి సో బౌంటీ టోకెన్ ఏది వచ్చినట్టుంది. ఇంక మనం డైరెక్ట్గా ఒకసారి బండిల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బండిల్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నా దగ్గర ఫేర్వెల్ ఈవెంట్ బండిల్ ఉంది కదా, సేమ్ అలాంటిదే. బట్ నాకు నచ్చింది ఏంటంటే కొంచెం హెవీగా ఉంది బండిల్ వచ్చేసరికి. ర్యాంక్డ్ మోడ్లో పర్లేదు, బట్ రూమ్ కార్డ్స్లో ఆడినప్పుడు నేను ఇదైతే అడ్వైజ్ ఇవ్వను, వాడొద్దనే చెప్తాను. ఎందుకంటే తోకలే పెట్టాడు వెనకాల, దానివల్ల చాలా హెవీగా అనిపిస్తుంది బండిలు. సో ఒకసారి మనం చేంజ్ చేసి చూద్దాం. బండిలు ఆడిచ్చిన బండిలు కాకుండా కొంచెం కాంబినేషన్ మార్చి చూద్దాం. సో నా దగ్గర ఉన్న కలెక్షన్లో స్కై బ్లూ హెయిర్ స్టైల్, నెక్స్ట్ బ్లాక్ మాస్క్ అండ్ బ్లాక్ కలర్ ఫ్యాంట్ వేద్దాం దీనికి. సో బాగానే ఉంటుంది బ్లాక్ కలర్ ఫ్యాంట్ అయితే. సో బ్లాక్ కలర్ ఫ్యాంటు అండ్ వైట్ కలర్ షూ. సో బండిల్ పర్లేదని చెప్పుకోవచ్చు, మాదిరిగా బాగానే ఉంది. సో ఎందుకంటే ఫేర్వెల్ ఈవెంట్ బండిల్స్ చాలా బాగుంటాయి అనమాట, మళ్ళీ రేర్ అయిపోతాయి తీసుకోకపోతే. సో అందుకే తీసేసుకున్నాను నేను వచ్చేసరికి. సో బండిల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి చిన్న ట్రైనింగ్ మోడ్ వీడియోను, అలాగే ఒకసారి కలెక్షన్లోకి వెళ్ళి మనకి ఏమేమి వచ్చినాయి అయితే చూద్దాం. సో కొత్తగా టాప్అప్ ఈవెంట్ కూడా పెట్టాడు కాబట్టి బోనస్గా నాకు కార్డ్ స్కిన్ కూడా వచ్చింది. సో అది కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇదే అనమాట కార్డ్ స్కిన్ వచ్చేసరికి. నెక్స్ట్ సర్ఫ్ బోర్డు కూడా వచ్చింది. సో దాన్ని కూడా ఎక్విప్ చేసి చూద్దాం. సో కొత్త సర్ఫ్ బోర్డ్ అయితే వచ్చిందనమాట టాప్అప్ ఈవెంట్ సంబంధించి. సో ఇదే అనమాట సర్ఫ్ బోర్డ్ వచ్చేసరికి. అండ్ అవతార్స్ చూసుకుంటే సో చాలా వెతకాలి, అవతార్స్ ఎక్కడో నాకు కనపడట్లేదు. ఇదైతే స్కిప్ చేసేద్దాం అవతార్స్, బ్యానర్స్. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే గ్రాజర్ స్కిన్ ఉంది కదా, ఒకసారి గ్రాజర్ స్కిన్ అయితే చూద్దాం. సో గ్రాజర్ స్కిన్ ఎలా ఉందో. దాని యొక్క యాట్రిబ్యూట్స్ వచ్చేసరికి డబుల్ డ్యామేజ్ అనుకుంటా, డబుల్ డ్యామేజ్ అండ్ మ్యాగ్జిన్ మైనస్ నాకు తెలిసి యాట్రిబ్యూట్స్ అయితే. ఒకసారి చెక్ చేసి చూద్దాం గ్రాజర్ స్కిన్ ఒకటి. సో ఇందులో మనకు వచ్చిన ఫేర్వెల్ ఈవెంట్లో ఇదే కదా రేర్.
సో డబుల్ డ్యామేజ్ వచ్చింది, డబుల్ డ్యామేజ్ సింగిల్ మ్యాగజైన్. బట్ నా దగ్గర ఆల్రెడీ రేట్ ఆఫ్ ఫైర్ స్కిన్స్ ఉన్నాయి కాబట్టి దీంతో పెద్ద మనకి అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి ఫేడల్ ఈవెంట్ బండిల్ పెట్టుకుని ట్రైనింగ్ మోడ్ అయితే ఆడి చూద్దాం. ఒకసారి ట్రైనింగ్ మోడ్ ఆడి చూద్దాం ఎలా ఉంటుందో. బండిల్ అయితే అంత హెవీగా అయితే ఉంది, మరీ అంత కాదు, పర్లేదు, మూమెంట్ స్పీడ్ అయితే కుదురుతుంది. బట్ ఏంటంటే వెనకాల తోకలు ఉన్నాయి కదా, అక్కడ చిరాకు వస్తుంది రన్నింగ్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయితే అబ్జర్వ్ అనేది చేయొచ్చు స్క్రీన్ పైన అయితే. ఒకసారి బండిల్ని అయితే చూద్దాం. రన్నింగ్ చేసేటప్పుడు వెనకాల ఇట్టాడు కదా తోకలు, అక్కడ చిరాకు వస్తుంది బండిల్. అండ్ ఈ ఫేడల్ ఈవెంట్ బండిల్కి ప్రీవియస్ ఫేడల్ ఈవెంట్ బండిల్కి తేడా ఏంటంటే అది నాకు తెలిసి మరీ అంత పెద్దగా లేదనమాట. బండిల్ వచ్చేసరికి అంత లాంగ్ లేదు ఆ ప్రీవియస్ ఫేడల్ ఈవెంట్ బండిల్, బట్ ఇది కొంచెం లాంగ్ తీసుకొచ్చాడు బండిల్ మాత్రం. ఇక్కడైతే ఇక్కడ నుంచి ట్రైనింగ్ మోడ్ వీడియో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. ఐ హోప్ అందరికైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.